అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకి జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించి మనకు ఓన్లీ 1 వీకే ఉంది. ఈ 1 వీక్లోనే మనం ఏదైనా రివిజన్ చేసుకోవాలన్నా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా సరే 1 వీక్లోనే మనం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎన్ఐటి తాడేపల్లిగూడెం మనకి ఏపీ లోకల్ అవుతుంది. లోకల్ అయినప్పుడు చూడండి, సిఎస్సి లాస్ట్ ఇయర్ సిశాబ్ వరకు కూడా ఎంత ర్యాంక్ వరకు వచ్చిందో కూడా నేను ఈరోజు మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ సిశాబ్ వరకు వెయిట్ చేసిన వాళ్ళకి మరి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకైతే 14,810 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చిందండి. అది సూపర్ న్యూమరీ ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 22,163 ర్యాంక్ వరకు వచ్చింది. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 16,126 అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 26,724. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిమేల్ సూపర్ న్యూమరీలో 23,146. ఎస్సీ అభ్యర్థులకైతే సిశాబ్లో 85,018 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఎస్సీ అభ్యర్థులు ఫిమేల్ కేటగిరీలో అయితే 62,366 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎస్టీ అభ్యర్థులకైతే సిశాబ్లో 135,552 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అంటే చూడండి, మనము సిశాబ్ ఇది సిఎస్సిలో ఇది సిశాబ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లేదు. సిశాబ్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం అప్పటికే సీట్లు అయిపోయి ఉంటాయి. సెకండ్ సిశాబ్లో సెకండ్ రౌండ్ అయితే చూపించలేదు. ఇదంతా ఫస్ట్ రౌండ్ వరకు నేను చెప్తున్నాను సిశాబ్ కూడా. కాబట్టి ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో లోకల్ అయినటువంటి ఏపీ వాళ్ళకి మరలా తెలంగాణ లోకల్ కారు, వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఏపీ వాళ్ళు లోకల్ అవుతారు. కాబట్టి ఇది లోకల్కి సంబంధించింది. సిశాబ్ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏవైతే నేను చెప్పానో ఈ జెండర్ న్యూట్రల్లో ఉన్నవి కేటగిరీ ర్యాంక్స్. ఈ సిశాబ్ అన్నది సిఆర్ఎల్ ర్యాంకు. అది టోటల్ సిశాబ్ అన్నది సిఆర్ఎల్ఏ చూస్తాడండి, రిజర్వేషన్ చూడండి అక్కడ. సిమిలర్గా ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో మెకానికల్ బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఓపెన్ అభ్యర్థులకి సిశాబ్లో 49,904 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 63,865 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అంటే చూడండి, 63,000 ర్యాంకు. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే సిశాబ్లో 54,852 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే సిశాబ్లో 57,729 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 65,463 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ అభ్యర్థులకి అయితే 158,669 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ లాస్ట్ టైం సిశాబ్ కనిపించలేదండి, మేబీ ఫస్ట్ రౌండ్లో ఉండొచ్చేమో, అది తర్వాత చూసుకుందాము. ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఈసీకి సంబంధించి మనం చూస్తే సిశాబ్లో ఓపెన్ అభ్యర్థులకి 23,814 ర్యాంక్ వరకు వచ్చింది. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 26,924 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 36,552 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఎస్సీ వరకు అయితే 123,637 ర్యాంకు. చూడండి, 123,000 ర్యాంక్ వచ్చినా సరే సిశాబ్లో ఎస్సీ అభ్యర్థులకు సీట్ వచ్చింది. ఇది ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో ఈసీకి సంబంధించినటువంటి సిశాబ్. ఈ సిశాబ్ అయితే మాత్రం సిశాబ్ రౌండ్ 2 వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రౌండ్ 2 వరకు ఇచ్చాను. ఇక్కడెక్కడ సిశాబ్ రౌండ్ 2లో ఫిమేల్ అభ్యర్థులకి అయితే ఎక్కడైతే మనకు చూపించలేదు. ఐ థింక్ మేబీ ఫిమేల్ అభ్యర్థులకు అప్పటికే అయిపోయి ఉండొచ్చు, సిశాబ్ రౌండ్ 1లోనే అయిపోయి ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ సిశాబ్ రౌండ్ 2లో చూపించట్లేదు. సూపర్ న్యూమరీ కూడా అప్పటికే అయిపోయి ఉండొచ్చు అనమాట. అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో హోమ్ స్టేట్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సీట్స్ ఇంతవరకు వచ్చాయి. ఇంకా లాస్ట్ ఈరోజు చెప్పబోయే బ్రాంచ్లో తాడేపల్లిగూడెంలో మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఓపెన్ అభ్యర్థులకి అయితే సిశాబ్లో 79,132 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 85,914 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 85,680 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఇది మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఏపీ తాడేపల్లిగూడెంకి సంబంధించి. చాలామంది సిశాబ్ వరకు వెయిట్ చేయలేని వాళ్ళకైతే కేటగిరీ వైజ్ ఈ సైడ్ ఇచ్చాను కదా, అది కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్స్. కేటగిరీ ర్యాంక్స్ మనము ఏదైతే జోసా కౌన్సిలింగ్ 5th రౌండ్ వరకు కూడా చూస్తాడు. 5th రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సిశాబ్ కూడా 2 రౌండ్స్ ఉంటాయి. అది ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్, ఈ 2 రౌండ్లోనే చూస్తాడు. కాబట్టి కొంచెం ఓపిక ఎవరైతే సిశాబ్ వరకు కూడా వెయిట్ చేస్తారో, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి బ్రాంచ్ రావచ్చు. ఒకవేళ పెద్ద ర్యాంక్ వస్తే ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏదో బ్రాంచ్లో అయితే సీట్ వస్తుంది. ఇది మీకు ఈరోజు ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో సిశాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరు చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి.
మిగతా బ్రాంచ్లు తాడేపల్లిగూడెంలో మిగతా బ్రాంచ్లు సీసాబ్ వరకు ఎంతవరకు వచ్చాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే త్రిబుల్ ఐటీలు కూడా కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.